మీరు ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నా అది మీకు లుక్ రావట్లేదంటే అది డ్రెస్ ప్రాబ్లం కాదు, మీ బాడీ టైప్ కి మీరు స్టైల్ చేసేదానికి సెట్ అవ్వట్లేదని. హలో క్యూటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్యాషన్ అండ్ బ్యూటీ రిలేటెడ్ కంటెంట్ క్రియేటర్. మీకు యూస్ఫుల్ అయ్యే చాలా వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ఇంకా మన ఫ్యామిలీలో యాడ్ అవ్వకపోతే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్యామిలీలో యాడ్ అవ్వండి. మనం ఒక అవుట్ఫిట్ చూస్ చేసుకున్నప్పుడు మనం వేసుకుంటే అది వేరే విధంగా ఉంటది, అదే వేరే ఫ్రెండ్ వేసుకుంటే అది రిచ్ లుక్ వచ్చి వాళ్ళు కరెక్ట్ గా సెట్ అవుతుంది. అది ఎందుకు మనం చూస్ చేసుకోవడం రాంగా లేకపోతే అవుట్ఫిట్ ప్రాబ్లమా? వీటన్నిటి గురించి క్లారిటీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మన బాడీ టైప్ ఏంటో మనకు తెలియాలి. ఈ వీడియోలో మీ బాడీ టైప్ ఎలా మెజర్మెంట్ చేసుకోవాలి, మీ బాడీ టైప్ ని ఎలా తెలుసుకోవాలి, ఏ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయాలి, ఏ స్టైలింగ్ టిప్స్ ని అలవాటు చేసుకోవాలి, ఎటువంటి మోడల్స్ మీ బాడీ టైప్ సెట్ అవుతాయి, వీటన్నిటి గురించి ఫుల్ క్లారిటీ మీకు వస్తుంది. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అసలు మన బాడీ టైప్ ని వేర్ ద్వారా మెజర్ చేస్తారంటే మన బాడీ టైప్ ని షోల్డర్, హిప్, వేస్ట్, బ్రెస్ట్ నాలుగిటి ద్వారా మనం మెజర్ చేసుకోవచ్చు. వాటిని ఎలా మెజర్ చేసుకోవాలి, టైప్ ఏంటి, మీ బాడీ టైప్ ఏవి కరెక్ట్ గా ఉంటాయి అవన్నీ ఇప్పుడు చెప్తాను. బేసిక్ గా ఉమెన్స్ లో 5 బాడీ టైప్స్ ఉంటాయి. 5 ఏంటంటే రెక్టాంగిల్ బాడీ షేప్, పియర్ షేప్ బాడీ షేప్, యాపిల్ షేప్ బాడీ షేప్, హవర్ గ్లాస్ బాడీ షేప్, ట్రయాంగిల్ బాడీ షేప్. ఈ 5 ఎలా మెజర్ చేసుకోవాలి, ఆ 5 టైప్స్ కి ఏవి సెట్ అవుతాయి, ఏ స్టైలింగ్ సెట్ అవుద్ది, ఏ మిస్టేక్స్ ని అవాయిడ్ చేయాలి, నెక్స్ట్ కంటిన్యూ వీడియోలో ఉంటది. ఫస్ట్ రెక్టాంగిల్ బాడీ టైప్ ని ఎలా మెజర్ చేసుకోవాలి, మీ షేప్ ని ఎలా తెలుసుకోవాలి చూద్దాం. మీ షోల్డర్ మెజర్మెంట్, మీ హిప్ మెజర్మెంట్ సేమ్ ఉండి మీ వేస్ట్ అనేది 25% ఎగ్జిట్ అవ్వకుండా ఉంటే మీది రెక్టాంగిల్ బాడీ టైప్. పెప్లం టాప్, బెల్ట్ డ్రెస్సెస్, లేయర్ డ్రెస్సెస్, ఏ లైన్ డ్రెస్సెస్ ఈ మోడల్స్ బాగా సెట్ అవుతాయి. మీ స్టైలింగ్ లో ఈ మోడల్ డ్రెస్ ని ఎక్కువ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ స్ట్రైట్ డ్రెస్సెస్ అలాగే ఓవర్ సైజ్డ్ అవుట్ ఫిట్స్ అవాయిడ్ చేయండి మాక్సిమం. మీ స్టైలింగ్ టిప్స్ లో యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే వేస్ట్ ని డిఫైన్ చేసే అవుట్ ఫిట్స్ ని ఎంచుకోవడం వల్ల మీకు ఆ కర్వీ లుక్ ఉండి మీ అవుట్ ఫిట్స్ ఇంకా బాగా కనిపించడానికి హెల్ప్ చేస్తాయి. నెక్స్ట్ బాడీ టైప్ పియర్ షేప్ బాడీ టైప్. ఈ పియర్ షేప్ బాడీ టైప్ ని ఎలా మెజర్ చేసుకోవాలంటే హిప్స్ అనేవి పెద్దగా ఉంటాయి, షోల్డర్స్ చిన్నగా ఉంటాయి, వేస్ట్ అనేది డిఫైన్ గా ఉంటది ఈ బాడీ టైప్ వాళ్ళకి. ఈ బాడీ టైప్ కి సెట్ అయ్యే అవుట్ ఫిట్స్ ఏంటంటే హాఫ్ షోల్డర్ టాప్స్, పఫ్ స్లీవ్స్, బోట్ నెక్ టాప్స్, ఇంకా డార్క్ బాటమ్స్. ఈ మోడల్స్ బాగా సెట్ అవుతాయి ఈ బాడీ టైప్ వాళ్ళకి. అవాయిడ్ చేయవలసిన బాటమ్స్ మీద హెవీ ప్రింట్స్ ఉన్నవి, హెవీ డిజైన్స్ ఉన్నవి అవాయిడ్ చేయండి. స్కిన్నీ లో రైజ్ జీన్స్ అనేవి అవాయిడ్ చేయండి. ఈ రెండు అవాయిడ్ చేయడం వల్ల మీ బాడీ టైప్ కరెక్ట్ గా తెలుస్తుంది. నెక్స్ట్ మీరు స్టైలింగ్ లో యాడ్ చేసుకోవాల్సిన మీ అప్పర్ బాడీకి వాల్యూమ్ అనేది యాడ్ చేస్తే మీ లుక్ అనేది కరెక్ట్ గా తెలుస్తుంది. కాబట్టి స్టైల్ చేసేటప్పుడు అటువంటి అవుట్ ఫిట్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బాడీ టైప్ ఏంటంటే యాపిల్ బాడీ షేప్. యాపిల్ బాడీ షేప్ ఉన్న వాళ్ళకి పార్ట్ అనేది హెవీగా ఉంటుంది, అంటే స్టమక్ దగ్గర హెవీగా ఉండడం. అలాగే షోల్డర్స్ అనేవి బ్రాడ్ గా ఉంటాయి, ఇంకా లెగ్స్ అనేవి స్మాల్ గా ఉంటాయి ఈ షేప్ వాళ్ళకి. ఈ బాడీ టైప్ కి సెట్ అయ్యే అవుట్ ఫిట్స్ ఏంటంటే వైర్ వేస్ట్ డ్రెస్సెస్, వీనెక్ టాప్స్, స్ట్రైట్ కట్ కుర్తీస్, ఇంకా లాంగ్ టాప్స్ అనేవి బాగా సెట్ అవుతాయి. టైట్ వేస్ట్ క్లోతింగ్, బల్కీ బెల్ట్స్ ఇటువంటి స్టైలింగ్ లో అవాయిడ్ చేయండి. మీరు యాడ్ చేసుకోవాల్సిన టిప్ ఏంటంటే అవుట్ ఫిట్ లో వెర్టికల్ లైన్స్ అనేవి యాడ్ చేసుకుంటే మీకు స్లిమ్ లుక్ అనేది వస్తుంది. నెక్స్ట్ హవర్ గ్లాస్ బాడీ టైప్. ఈ బాడీ టైప్ ని ఎలా మెజర్ చేసుకోవాలంటే మీ షోల్డర్స్ మీ హిప్ ఈక్వల్ గా ఉండి వేస్ట్ అనేది వెల్ డిఫైన్ గా ఉంటే మీది హవర్ గ్లాస్ బాడీ టైప్. ఈ బాడీ టైప్ కి సెట్ అయ్యే అవుట్ ఫిట్స్ ఏంటంటే వ్యాప్ డ్రెస్సెస్, బాడీకాన్ డ్రెస్సెస్, హై వేస్ట్ బాటమ్ ఇటువంటి అవుట్ ఫిట్స్ మీ బాడీ కరెక్ట్ గా సెట్ అవుతాయి. ఇంకా అవాయిడ్ చేయవలసిన మిస్టేక్స్ ఏంటంటే ఓవర్ సైజ్ డ్రెస్సెస్, బాక్సీ డ్రెస్సెస్ ని అవాయిడ్ చేయడం బెస్ట్ ఆప్షన్. ఇంకా మీ స్టైలింగ్ లో యాడ్ చేసుకోవాల్సిన టిప్ ఏంటి, నేచురల్ కర్వ్స్ ని హైడ్ చేయకుండా హైలైట్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ బాడీ టైప్ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ బాడీ షేప్. ఈ బాడీ షేప్ ని మీ షోల్డర్స్ అనేవి బ్రాడ్ గా ఉండి నారో హిప్ ఉంటే మీది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ బాడీ టైప్ కి సెట్ అయ్యే అవుట్ ఫిట్స్ ఏంటంటే ఫ్లేయర్డ్ స్కర్ట్స్, వైట్ లెగ్ ప్యాంట్స్, ఏ లైన్ బాటమ్స్, బాటమ్ ప్రింట్స్ ఈ అవుట్ ఫిట్స్ కరెక్ట్ గా సెట్ అవుతాయి. మీరు అవాయిడ్ చేయవలసినవి ఏంటంటే షోల్డర్ ప్యాడ్స్, హెవీ పఫ్ స్లీవ్స్ లాంటివి అవాయిడ్ చేయడం వల్ల మీ బాడీ షేప్ అనేది కరెక్ట్ గా లోయర్ బాడీకి అనేది వాల్యూమ్ యాడ్ చేయడం వల్ల మీకు బ్యాలెన్స్డ్ లుక్ అనేది వస్తుంది. 5 బాడీ టైప్స్ చెప్పాను, ఎలా మెజర్ చేసుకోవాలి, ఏ స్టైలింగ్ టిప్స్ ని అవాయిడ్ చేయాలి,
ఏ స్టైలింగ్ టిప్స్ అలవాటు చేసుకోవాలి, ఎటువంటి అవుట్ఫిట్ సెట్ అవుతాయి, ఇవన్నీ చెప్పాను. కాబట్టి ఇప్పుడు మీ బాడీ టైప్ ఏంటో తెలుసుకుని వీటిని స్టైల్ చేయడానికి మీ బాడీకి ఏది కరెక్ట్ గా సెట్ అవుతుందో అది అలవాటు చేసుకోండి. గాయస్, లాస్ట్ కి నేను ఏం చెప్తానంటే, ఎవరికైనా సరే బాడీ టైప్ అనేది కరెక్ట్ గా ఉండదు. మనకున్న బాడీ టైప్ ని దాచుకోవడం కన్నా వాటిని ఎలా స్టైల్ చేసుకోవాలి, వాటికి ఏ అవుట్ఫిట్ సెట్ అవుతుంది, వీటన్నిటిని స్టైలింగ్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే మనకి ఇన్కన్వీనియంట్ గా ఉండదు, మనం కాన్ఫిడెంట్ గా స్టైల్ చేసుకోగలం. నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మీకు యూజ్ అయ్యే చాలా వీడియోస్ చేస్తాను. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసి మీకు ఏ బాడీ టైపో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో ఎవరికైనా యూజ్ అయితే వాళ్ళకి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. అప్పుడు వరకు బై క్యూటీస్.